నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్లోన అధికార కూటమిలో విభేదాలు పొడచూపాయనే వార్తల జోరు పెరిగింది. ముఖ్యంగా కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన జనసేన ఆ పార్టీ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో ప్రభుత్వం వ్యవహారాల్లో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే టాక్ బయలుదేరింది. అనారోగ్య కారణం చెప్పి ఎక్కువగా హైదరాబాద్ లోనే పవన్ కళ్యాణ్ గడుపుతున్నారు. పేరుకు అనారోగ్యం అని చెప్పినప్పటికీ కూటమి ప్రభుత్వంలో తమ ప్రాధాన్యత తగ్గుతుందనే బాధ పవన్ కళ్యాణ్ ఉందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా జనసేన 21 సీట్లకు పరిమితం కాదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంకా ఎక్కువగా పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించడం కూడా ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో అంతర్గత సమీకరణాలపై వస్తున్న వార్తలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైఖరి, స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలాన్ని ఇచ్చాయి. బహిరంగంగా ఇద్దరు కూటమి ఐక్యతపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి పాలనా వ్యవహారాలు, రాజకీయ నిర్ణయాలలో అంతర్గత అసంతృప్తులు, ఘర్షణ వాతావరణం ఉన్న మాట వాస్తవమేనని వార్తలు అందుతున్నాయి. పవన్ కళ్యాణ్ సైనస్ ఆపరేషన్తో పాటు ఇతరత్ర ఆరోగ్య సమస్యల దృష్ట్యా కొద్ది రోజులు హైదరాబాద్లో వైద్య విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎక్కువగా హైదరాబాద్కే పరిమితమవుతున్నారు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాలలో చంద్రబాబు ఒక్కరే కనబడుతున్నారు. అయితే పవన్ కేవలం ఆరోగ్యం బాగా లేకపోవడం మాత్రమే కాకుండా కూటమి ప్రభుత్వం నడిచే తీరుపై కూడా అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం నడిచే తీరుతో పాటు జనసేన క్యాడర్కు తగిన ప్రాధాన్యం దక్కకపోవడంపై ఆయన వర్గం కొంత అసంతృప్తితో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇది కూటమి విచ్ఛిన్నమయ్యే స్థాయి ప్రత్యక్ష శత్రుత్వం కాదు. ఇది అధికారంలో తమ పార్టీ ఉనికి, ప్రాధాన్యత కోసం జరుగుతున్న రాజకీయ ఒత్తిడి ఆట మాత్రమే అని అర్థమవుతుంది. ఎందుకు అసలు అసంతృప్తి అంటే నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో తమ పార్టీ శ్రేణులకు తగిన స్థాయిలో అవకాశం దక్కలేదనే భావన జనసేన ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉండిపోయింది. కొన్ని నియోజకవర్గాలలో పవన్ కళ్యాణ్ నిర్ణయించిన ఆదేశాల కంటే స్థానిక టీడీపీ ఎమ్మెల్యేల మాటకే అధికారులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, తమ నాయకులకు సరైన గౌరవం దక్కడం లేదని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో కూడా ముఖ్యమైన అధికారుల పోస్టింగులు, బదిలీలు టీడీపీ నాయకులు చెప్పినట్లే జరుగుతున్నాయనే అసంతృప్తి ఉంది. వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు, స్థానిక నాయకులు టీడీపీలో చేరడాన్ని జనసేన జీర్ణించుకోలేకపోతుంది. దీనివల్ల క్షేత్రస్థాయిలో జనసేన బలం దెబ్బతింటుందనే ఆందోళన వారిలో ఉంది. ఇక పవర్ షేరింగ్లో అన్యాయం. సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించి కూటమి అధికారంలోకి రావడంతో జనసేన కీలక పాత్ర పోషించింది. అయితే పాలనాపరమైన కీలక నిర్ణయాలలో నారా చంద్రబాబు నాయుడు మార్కు వేగవంతమైన శైలి నడుస్తూ ఉండడం వల్ల తమ పార్టీ విధానపరమైన అజెండాలకు పూర్తి స్థాయి ప్రాధాన్యం దక్కడం లేదని పవన్ వర్గం భావిస్తుంది. డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్, అటవీ శాఖల బాధ్యతలు చేపట్టినప్పటికీ విస్తృత స్థాయి అధికార విస్తరణలో టీడీపీయే ఆధిపత్యం చలాయిస్తుందన్న అసంతృప్తి ఉంది. లోకల్ బాడీ ఎన్నికలపై దృష్టి. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిగిన సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. జనసేన కేవలం 21 ఎమ్మెల్యే సీట్లకు మాత్రమే పరిమితమయ్యే పార్టీ కాదని, పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ స్థాయిలో విస్తరిస్తేనే భవిష్యత్తులో ప్రధాన రాజకీయ శక్తిగా నిలబడగలమని పవన్ భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు ధర్మం కోసం 21 సీట్లకే ఒప్పుకున్నప్పటికీ స్థానిక ఎన్నికల్లో జనసేన 30% కంటే ఎక్కువ స్థానాలను ఆశిస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని నిరూపించుకుంటే తప్ప రాబోయే 2029 ఎన్నికల నాటికి సీట్ల కేటాయింపులో గట్టిగా మాట్లాడలేమని ఆయన వ్యూహం. కింది స్థాయి కార్యకర్తలకు స్థానిక ఎన్నికలే ప్రాణాధారం. సర్పంచ్, కౌన్సిలర్ పదవులు ఇప్పిస్తే తప్ప పార్టీ క్యాడర్ నిలబడదని పవన్ గుర్తించారు. ఇక చంద్రబాబు చదరంగం. సీనియర్ రాజకీయ నాయకుడైన చంద్రబాబు సంక్షేమ పథకాలు, అమరావతి అభివృద్ధి, పెట్టుబడుల సేకరణ ప్రాధాన్యంగా పాలన సాగిస్తున్నారు. అయితే స్థానిక స్థాయిలో టీడీపీ యంత్రాంగం జనసేనకు స్థలం ఇవ్వడానికే సుముఖంగా లేకపోవడం కూటమిలో పెద్ద సవాల్. పవన్ కళ్యాణ్ సమతుల్యత. పవన్ కళ్యాణ్ వైసీపీ వంటి ప్రధాన ప్రతిపక్షం మళ్లీ పుంజుకోవడానికి చూడాలనే లక్ష్యంతో కూటమిని కాపాడుకోవాలనుకుంటున్నారు. కానీ అదే సమయంలో తన సొంత పార్టీ టీడీపీకి శాశ్వత బి టీం లేదా చిన్న భాగస్వామిగా మిగిలిపోకూడదని భావిస్తున్నారు. ఇక భవిష్యత్తు ముఖచిత్రం. స్థానిక సంస్థల ఎన్నికల సీట్ల పంపకం కూటమికి మొదటి పెద్ద పరీక్షగానుంది. ఒకవేళ టీడీపీ పెద్ద మనసు చాటుకుని జనసేనకు తగిన సంఖ్యలో స్థానాలు కేటాయిస్తే వివాదాలు సమసిపోతాయి. లేని పక్షంలో కొన్ని చోట్ల మైత్రిపూర్వక పోటీలు లేదా అంతర్గత విభేదాలు మరింత రచ్చకెక్కే అవకాశం ఉంది. ఇది కూటమి ప్రభుత్వం పతనానికి సంకేతం. కాకపోయినప్పటికీ తమ ఉనికి, భవిష్యత్తు రాజకీయ భద్రత కోసం పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా వేస్తున్న వ్యూహాత్మక అడుగులుగా విశ్లేషకులు భావిస్తున్నారు.